శ్రేష్ఠమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు దేవాలయమైన ఒక మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఈ 2వ ఆరాధనలో అంటే మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆనందాన్ని బట్టి సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవా ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు. ఇదిగో నాయన దావీదు గారు ప్రార్థన చేస్తున్నారయ్యా, అయ్యా వేలాది నదులంత విస్తారమైన దయలు ఇచ్చినప్పటికీ, వేలాది గుర్రెలు ఇచ్చినప్పటికీ కూడా మీరు రుణస్తులు. నిజమే నాయన, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమ అమోఘం, అద్భుతం. నాయన ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కేవలం మీ దయ, మీ కృప, మీ సంకల్పం తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈరోజు మీ బిడ్డలముగా మీ అందరము కలిసి ఆరాధిస్తుండగా ఎవరికి ఏ మాటలు అవసరమో, ఎవరు ఏ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరి కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు, బాధలు, సమస్యలు ఉన్నాయి, వారందరితో మీరు మాట్లాడి వారిని బలపరిచి స్థిరపరచు. నీ యందు ఆయన నిలిచేవారిగా ప్రతి ఒక్కరు ఉండడం నేర్చు మీరే సహాయము దాయించి. అలాగే నాయన ఇంకా ఏ గ్రామాల్లో, ఏ పట్టణాల్లో, ఏ దేశాల్లో తండ్రిని ఆరాధిస్తూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీరందరూ కూడా ఒక్కటే నీవున్న మహాలోకంలో వచ్చే బాధ్యత అందరికీ కూడా దయచి తండ్రి. ఈ వాక్యం శుభ్రంగా సిద్ధపడుతున్న నాకు సంయోజకుల జ్ఞానంలో మరి ముఖ్యంగా ఈ వాక్యములు సరిగా విభజించి ఉపదేశించుటకు, వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని పంపించారు. మా కొరకు రాని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనల్ని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఇచ్చిన చక్కటి సమయంలో ప్రశాంతమైన వాతావరణం, చాలా విలువైన వాక్యాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్న వారందరూ కూడా దేవుడు ఉపదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చుగాక. ఆమేన్. ఈరోజు అందరూ ప్రతి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక కోరిక, ఏదో ఒక ఆలోచన, మా కుటుంబంలో ఇది జరగాలి, మా కుటుంబంలో ఇది జరిగితే బాగుంటుంది, మా కుటుంబంలో ఇవి కావాలి, మా కుటుంబానికి ఉంటే బాగుంటుంది అని ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆలోచన. లేదా అన్ని కుటుంబాలలో కొన్ని ఎక్కువగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఒక కోరిక అనేది ప్రతి కుటుంబానికి ఉంటుంది. అది పిల్లల విషయంలో కావచ్చు, వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు, లేదా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకున్న విషయంలో కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మన జీవితాల్లో కావాలి అని కోరుకునే కార్యాలు. అయితే నీవు తలపెట్టిన ప్రతి కార్యం అంటే మీరు ఏదైతే కావాలనుకున్నారో అవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? మనకి ఇల్లు లేకపోతే ఇల్లు కావాలనుకుంటాం, స్థలం లేకపోతే స్థలం కావాలనుకుంటాం, లేదా పిల్లలు బాగా చదువుకుని పెద్ద జాబులు చేయాలనుకుంటాం. ఏదైనా కావచ్చు, మీ కుటుంబంలో ఏది కావాలన్నా, ఏది కోరుకున్నా
అది జరగాలి అంటే, ఆ కార్యం సఫలం కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? కోరికలు అయితే ఉంటాయి, అందరికీ ఉంటాయి కోరికలు. ఇల్లు కావాలని ఉంటుంది, తర్వాత స్థలాలు కావాలని ఉంటుంది, తర్వాత బాగా జాబులు సంపాదించాలని, బాగా చదవాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే మరి అవి కావాలి, అవి పొందుకోవాలంటే ఏం చేయాలి అనేది జాగ్రత్తగా ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు యవ్వనస్తులు మీరు బాగా చదవాలి, మేము జాబ్ సంపాదించాలి, లేదా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. మరి యవ్వనస్తులు ఏం చేస్తారు? స్థాయికి వెళ్తారు. తల్లిదండ్రుల కుటుంబంలో చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు, చాలా కావాలనుకుంటూ ఉంటారు. మరి అవి జరగాలంటే ఏం చేయాలి? వృద్ధులు, నటి వయసు గలవారు, అందరూ, ఏంటి కోరిక లేని వారు ఎవరైనా ఉన్నారంటారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి ఏ కోరిక లేదు, వీళ్ళు దేని గురించి మీద పట్టించుకోరు, అసలు వాళ్ళు ఏమన్నా అలా తిరిగి తినేస్తారు, తర్వాత పడుకుంటారు, అంతే తప్ప ఏమి అడగరు, ఏమీ చేయరు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అలా ఉన్న వారి కూడా వెళ్ళి కోరిక ఏంటంటే ఏదో కోరిక ఆవిడ చెబుతానే ఉంటుంది అనమాట. అంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో కోరిక, కుటుంబంలో తల్లిదండ్రులకి కాదు, మన పిల్లలకి, ఆడపిల్లకు కోరుకుంటుంది, మొక్కరుడు కోరుకుంటుంది, ఇంకా అందరికి, ఎంతమంది అయితే అందరికి అన్ని రకాల కోరికలు ఉంటాయి. మంచిదే. అవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికంగా బైబిల్ ప్రకారంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఈ లోకంలో చూస్తారు, లోకంలో వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు కదా. లేదు, వాళ్ళ వైపు కాదు మనం అనవలసింది, బైబిల్ ప్రకారంగా మనం బైబిల్ ఫాలో అవుతున్నాం కాబట్టి, ఆ యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తున్నాం కాబట్టి, అద్భుతాలు మనం చూస్తున్నాం కాబట్టి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా బతకమంటున్నాడు మనల్ని అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్దాం. మనసులో ఎలాంటి పెట్టుకోకండి, ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదండి, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, చాలా నిర్మలంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఎద్దటి వారికి మొఖం చూసేసరికి బాధలో ఉన్నవాడికి కూడా ఏం కలగాలి? సమాధానం, హ్యాపీ. అంటే అలా మనం ఉండాలి అనిపించేలా మన జీవితాలు ఉండాలి, మన ముఖాలు ఉండాలి. ఓకేనా? కాదేమో ఓకే అని చెప్పంటారా? అందరికీ నా మాట అర్థమవుతుందా? ఎవరి ముఖాలు దిగాలుగా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మాట అయితే ఇవ్వగలం. ఏంటంటే ఇక్కడ కూర్చుంటే నీకు ఆనందము, సంతోషము దేవుడు ఇస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది. ఈరోజు ఒక్కొక్కరికి పరిశీలన చేద్దాము. మనందరికీ ఉన్నాయి, నాకు కోరుకుంది, మీకు ఉందా లేదా? అందుగా లేవా? లేదు, కోరిక అందరికీ ఉన్నాయి. రైట్. ఇవి మన జీవితాల్లో నెరవేరాలంటే అసలు ఏం చేయాలి? ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వల్ల బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది. స్త్రీ నిందలు, అవమానాలు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఆ స్త్రీ పడే బాధ మామూలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే బాధ మీ అందరికీ తెలుసు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలకు పుట్టకపోతే స్త్రీని ఏమంటారు? పుట్టాలంటారు. నిందా కాదా? నిందేగా. ఆ నింద అనుభవిస్తూ, ఆ బాధను అనుభవిస్తూ ఆమెలో ఇప్పుడు కోరిక ఉండేది. ఆమెలో కోరిక ఏంటంటే నాకు కుమారుడు కావాలి. ఎవరు కావాలి? కుమారుడు కావాలి, పిల్లలు కావాలి అనలేదామె.
పిల్లలంటే ఒక్కరుడా ఆడకుర్రుడు అనేది ఆడపిల్లది పక్కన పెడదాం, కానీ అవి ఖచ్చితంగా అడిగే మాట ఏంటంటే నాకు మగ పిల్లవాడు కావాలి. కోరిక, దృఢమైన కోరిక ఉంది, కానీ ఆమెకు పిల్లలైతే లేరు. పిల్లలు లేకపోయేసరికి చాలా ఇబ్బందులు పడుతుంది. మీ అందరికీ తెలుసు ఆమె గురించి. ఆమె పేరు అన్న. ఓకేనా? అన్న. అయితే మరి ఆ కోరిక తీరాలంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఒక గృహ నిర్మాణం జరగాలంటే యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థము. కాబట్టి యెహోవాయ ఇంటికి అధిపతి అంటే ఆయనే ఉన్నాడు. ఇంకా నీ మార్గములు సరళము కావాలంటే నీ రాకపోకలేదు ఆయన నీకు తోడై. అంటే ఏది జరగాలన్నా ఎవరి కుటుంబంలోనైనా ఆయనే ఉండాలి. ఇది ప్రాముఖ్యం. అయితే మన కోరికలాగానే మనకున్న ఆలోచనలాగానే ఆనాడు అన్నా గారికి కూడా కోరుకుంది, ఒక ఆలోచన ఉంది. మరి అవి తీరాలి, అవి జరగాలి. ఏమంటే మీరు కోరుకున్న కోరిక జరగాలి, అక్కడ వద్దా? వద్దా? మరి ఎలా మాట్లాడుతున్నారే? జరగాలంటే ఎలా మాట్లాడాలి? అది గట్టిగా మాట్లాడాలి. జరగాలి. మరి జరగాలి అని అంటే అది ఎవరు జరిపిస్తే జరుగుతుంది కదా. ఏది జరిపించాల, ఏది జరగాలన్నా ఎవరి చేతిలో ఉందట? దేవుని చేతిలో ఉంది. అంటే ఇప్పుడు దేవుని చేతిలో ఉంది కనుక మనం వెళ్ళి దేవుని దగ్గర ఏం చేయాలి? మొరపెట్టాలి. ఓకేనా? రైట్. ఆమె దగ్గరికి వెళ్లే ముందు, అన్నగారి దగ్గరికి వెళ్లే ముందు మీరు చదివిన వాక్య పట్టణంలో 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషి కోరిక ఏమవ్వాలంట? సిద్ధింపచేసి, తర్వాత నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడు ఈ రోజు ప్రతి ఒక్కరి కుటుంబాలలో వారి కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచనలన్నీ యావత్తును సఫలపరచునుగాక. చేస్తాడా? చేయడా? ఆయన చేస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన నమ్మితే మనకది జరిగి తీరుతుంది. మరి అది జరిగి తీరుతుంది అని అనగలుగుతున్నాము. జరిగిందా లేదా? మన కుటుంబాలలో జరుగుతున్నాయా లేదా? జరగాలి చాలా. ఇంకా అవన్నీ జరగాలంటే ఏం చేయాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచిందామండి. ఎందుకంటే మనం అనుకున్నది జరగాలి అనేసరికి మన మైండ్ లో అది చేసేది దేవుడు కనుక, అది దేవుడే చేయగలడు కనుక మనం మరి ఏం చేస్తే ఆయన చేస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ప్రతిదీ కూడా మన కుటుంబంలో జరిగి తీరుతుంది. అది అసాధ్యమైనదే సరే దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేయగలిగే ఆ జీవము గల దేవుని మీద మనం ఆనుకున్నాం. కాబట్టి ఆయన సిగ్గుపరచనీయుడు, సిగ్గుపడనీయుడు. ఒక్కొక్కసారి మనం చూసుకుంటే అనిపిస్తుంది ఇది జరుగుతుందా జరగదా? అసలు జరిగేలా లేదే. అక్కడ జరగడానికి ఎలాంటివి కూడా అక్కడ లేవే, కనిపించట్లేదు, అవకాశాలు లేవే. జరగదు అని ఒక్కొక్కసారి మనం నిర్ణయం తీసుకుంటాము, కానీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? జరిగేలా చేస్తాడు. ఏ విషయమైనా సరే అదే నమ్మకంతో, అదే పట్టుదలతో అన్న అక్కడ నిలిచిపోయింది. ప్రేమ దేవుడు. అవమానాలు వస్తున్నా, నిందలు వస్తున్నా
ఆమె ఒకే ఒక ఆలోచన ఉంది, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మకము విశ్వాసము ఆమెలో ఉంది. ఇంకా నమ్మకంతో ఉన్నప్పటికీ కూడా ఆమె పక్కన ఉన్నవారు ఆమెను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆమె ఏడ్చిందండి, చాలా ఎక్కువగా ఏడ్చింది ఆమె. చూద్దాం అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం ప్రారంభాధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము ప్రారంభాధ్యాయము ఎందుకు వచ్చి చదువుదామంటే 8వ వచనం చదువుదామంటే ఏమి చదువు. ఎల్కానా ఆమెకు ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించిన కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమెకు కోపం పుట్టించిన, ఎవరు పుట్టిస్తున్నారండి కోపం? ఎల్కానాకి 2 భార్యలట. 2 భార్య పేరు ఏంటి చెప్పండి? పెనిన్నా. ఈ పెనిన్నాకి ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. అన్నాకు పిల్లలు. ఇప్పుడు పిల్లలు లేని అన్నాను ఈ పెనిన్నా ఏమంటుందట? నువ్వు గొడ్రాలు, ఏదైనా పని చేస్తుంటే ఆ పని చేయకూడదు, నువ్వెవరు? గొడ్రాలు. నువ్వు ముందు వెళ్ళకు, నేను నా భర్త ముందు వెళ్తావు, నువ్వు వెనకాల రా, ఎందుకు? నువ్వు గొడ్రాలు అని ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ప్రతి ఏటేటా కోపం పుట్టించేదటండి. ఏటేటా కాదు, ప్రతిరోజు ఆమెను బాధ పెట్టేది. మరి ఒక ఇంట్లో ఉంటారు కదా, మరి అవన్నీ భరిస్తుంది ఆమె. అవన్నీ భరిస్తున్నా ఆమెలో ఒక ఆలోచన ఉందండి. వారు ఏ మందిరానికి వెళ్తున్నారో ఆ మందిరంలో యాజకుడు ఎవరో తెలుసా? అప్పటికి ఏలి పిల్లలు ఏం చేస్తారో తెలుసా? అక్కడ అర్పణ అనిపిస్తుంది, యాజకత్వం చేస్తూ ఉంటారు. విషయం చెప్పండి, ఏలి పిల్లలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. అన్నాకి ఏ కోరుకుందో మీకు ఇప్పుడు అర్థం కావాలి. మరి ఇన్ని రోజులు మనం అన్నా గురించి విన్నాం, కానీ ఈ మాట మీరు ఇప్పుడే విన్నారో నాకు తెలియదు, కానీ ఈ మాట చదువుతుంటే నాకు అనిపించింది, నిజంగా అన్న తన గురించి ఆలోచించలేదు, దేవుని పని గురించి ఆలోచించిందండి. ఏంటి దేవుని పని? ఎందుకు దేవుని పని అని మనం అనుకుంటే అక్కడ జరిగేది ఏంటంటే, ఆ మందిరములో అక్కడ అర్పణ జరుగుతూ ఉంటాయి, యాజకత్వం జరుగుతూ ఉంటది. ఆ యాజకులలో యాజకత్వం చేసేది ఏది అయితే, ఏది కుమారుడు ఎలా తయారయ్యారంటే దేవునికి వ్యతిరేకంగా తయారయ్యారట, దేవుణ్ణి బాధ పెట్టే పనులు చేస్తున్నారట. మరి అవి చూస్తుంది కదా, అన్న కనిపించింది ఏంటంటే, అయ్యా నాకు ఎవరు కావాలి? మగ పిల్లవాడు కావాలి. నేను ఇదిగోనా ఈ పెనిన్న నన్ను గొడ్డమంటుంది, అందుకు కావాలని అడగదామే. ఇదిగో నన్ను గొడ్డమంటున్నారు, నా మీద నిందలు మోపుతున్నారు, నన్ను ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, కాబట్టి నాకు మగ పిల్లవాడు కావాలి అని అడగలేదండి ఆమె అడగడానికి గల కారణం ఏంటంటే, దేవుని మందిరంలో ఒక యాజకుడు కావాలి, దేవుని మందిరంలో దేవుని పని జరిగించడానికి ఒకరు కావాలి. మీరేమండి కాదు, ఇదిగో నా గర్భంలో నుంచే రావాలి. ఇక్కడ అవమానాల గురించి ఆమె అడగలేదు, ఆమె దేవుని పని గురించి అడుగుతుందండి. ఆమె కోరిక ఏంటి చెప్పంటారా? నాకు కొడుకు కావాలి. ఆమె ఆలోచన ఏంటి చెప్పంటారా? నా కొడుకు దేవుని పని చెయ్యాలి. ఏం కోరిక అండి? మరి మన కోరిక ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ కోరిక ముందు ఇల్లు కావాలనుకున్నారు, ఇల్లు కావాలి, స్థలం కావాలి,
లేకపోతే ఇంకా చాలా ఉంటాయి కదా, చెప్పరా వద్దా? ఆదం చెప్తుంది బంగారంగా, ఇంక చాలా ఉంటాయి కదా, అవి కావాలి ఇవి కావాలి, మంచిదే, అవి ఏమి వద్దని దేవుడు చెప్పట్లే, అవి కావాలి. అవి కావాలి కాబట్టి ఇక మనం ముందుగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని పని చేయాలి. నిజంగా అంటే మన కుటుంబాలలో మనం ఏవైతే అడుగుతున్నామో అవన్నీ జరగాలి అని అంటే ముందు మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆ పని కూడా దేవుని నామానికి మహిమకరంగా ఉండే పని కోరుకోవాలి మనం. ఈ పని జరిగితే ఈ పని వల్ల ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు అన్న కోరిక కూడా అదే. ప్రతిసారి అన్న గురించి మనం మాట్లాడుతాం, అన్న గురించి మనం ఎక్కువ వింటాం, అన్న గురించి చెబుతాం. ఏంటంటే ఆమె పిల్లలు లేదు, ఆమె పిల్లలు లేకపోవడం వల్ల ఏం చేసింది, వెళ్ళింది, గుడికి వెళ్ళి ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు పిల్లల్ని ఇచ్చేసాడు. అలా ఉద్దినివ్వలేదు ఆయన ఇవ్వడానికి కారణం ఒకటి ఉంది, ఆయన లేట్ చేయడానికి కూడా కారణం ఒకటి ఉంది. అదేంటంటే ఇదిగో ఆ పుట్టబోయే కుమారుడు ఎవరి పని గురించి కావాలి? నా పని గురించి కావాలి. ఏమనుకుంది? దేవుడు పని గురించి ఇవ్వాలి అన్న ఆలోచన దేవుడు ఆమెలో పుట్టించాడు. కాబట్టి ఆమె వెళ్ళి ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి మీరు ప్రార్థన చేయడానికి ఇక్కడ ఏటేటా మొక్కుబడి చెల్లించిన భర్త తీసుకెళ్తూ ఉంటాడండి. మొత్తం అందరూ వెళ్తూ ఉంటారట. వెళ్ళిన తర్వాత అక్కడ మరీ బాధ పెట్టేస్తుందట. ఆ పెనిన్నా అనే ఆమె మరీ బాధ పెడుతుందట, కోపం పుట్టిస్తుందట. ఇంకా అన్ని మాటలు అనేసరికి ఇంకా ఆమెకి ఏం ముద్ద చేయట్లేదట, భోజనం చేయట్లేదంటే. నిజమే కదా, కుటుంబంలో మనం భార్య భర్తలుగా ఉన్నా లేదా పిల్లలు ఉన్నా కరెక్ట్గా భోజనం కంచంగా కూర్చున్నప్పుడు భార్య ఎవరు ఉందనుకో భర్తని నేను వంట అనుకోలేని చెప్పి జాగ్రత్త తినేస్తారంటారా? తింటాడా? ఆపుతావా కంచం? అంతేగా. అంటే మరి భర్త కూర్చొని తినేటప్పుడు ప్రశాంతంగా మంచి మాటలు చెప్పాలి తప్ప ఆ గురించి దేవుని చెప్తే ఏం తింటాడు చెప్పండి? ఇది భార్యలు ఆలోచించాలి. ఇది భార్య బాగా ఆలోచించాలి, స్త్రీలు బాగా ఆలోచించాలి. భర్త ఇంటికి వచ్చాడంటే వచ్చిన వెంటనే మంచిలో మజ్జిగ ఇవ్వాలి తప్ప నువ్వు వచ్చావా, డబ్బులు తెచ్చావా, అది తెచ్చావా, ఇది తెచ్చావా అనకూడదట. ఎందుకు? కష్టపడి వస్తారు కదండి. ఏదో బయటికి వెళ్ళి వస్తారు కదా మగవాడు తర్వాత. మరి వచ్చిన తర్వాత చక్కగా కూర్చోబెట్టి మంచి తాగిన తర్వాత మనం అడిగితే మరి చెప్తారు కదా. స్త్రీలు చాలా మంది మగవాళ్ళని కోపం పుట్టించేది ఇలాంటి పద్ధతుల్లో. ఇక్కడ నేను చెప్పేది అన్న గురించి. అన్న చాలా బాధపడుతుందట, అన్నం మానేసిందట, ఏడుతుందట. ఏడుస్తుంది. ఇలా భర్త వచ్చాడట. ఎంత మంచి భర్త. ఆమె పెనిమిటి అని ఎల్కానా భార్య ఎంత చక్కగా పిలుస్తున్నాడు భర్తలు. అంటే మగవాళ్ళు భార్య ఎలా పిల్లలట పిల్లలంటే అమ్మా అదే వాళ్ళు ముందు పిల్లలే ఉంటాయి కదా, దాంతో చక్కగా పిలిచి ఏమన్నట్టు నిజంగా భర్త ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, అన్నా నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం మానుటియాలా? నీకు మనోవిచారం ఎందుకు కలుగుతుంది? ఎంత చక్కగా అడుగుతున్నాడండి. ఏ భర్త అయిన భార్యని బాధలో ఉన్నప్పుడు అడుగుతారేలా? బాధలో ఉన్నప్పుడు అడుగుతారేలా? అడగాలండి. కోపం ఉందంటే ఒత్తిలోకి ఎంత కోపం ఉన్నావు ఏంటి అనేసరికి అక్కడ ఏమి లేకపోద్దట లేని బీపీ వచ్చారు. కాబట్టి ఈ మాట్లాడే విధానం ఎంత బాగుందంటే, ఎందుకమ్మా నీకు ఆ మనోవిచారం ఎందుకు అని చెప్తున్నాడు. అక్కడ 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్తూ. అంటే ఎంతగా ప్రేమించాడు చూడండి భార్యను. ఎల్కానా అన్నాడు, ఎందుకమ్మా అలా బాధపడతావు? సరే నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావు, నేను 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదా? నేను బాగా చూసుకుంటలేదా? నీకు ఏమైనా లోడ్ చేస్తున్నానా అని. కానీ ఇవి బాధ అది కాదు కదా. ఇవి బాధ పిల్లలు లేరని కాదు ఇప్పుడు, లేదా పిల్ల ఏదో అంటుందని కాదు ఇప్పుడు. ఇదిగో దేవుడి పని నిమిత్తం ఎవరు కావాలి?
నాకు కుమారుడు కావాలి. ఇది ఆమెలో బాధ, ఇది ఆమెలో ఉన్న దుఃఖం. ఈ దుఃఖం ఎవరికైనా మనలో ఉందా? ఇదిగో నేను నా పిల్లల్ని గొప్పగా పెంచాలి, దేవుని పనిలో పెంచాలి, దేవుని పని చెయ్యాలి అనే ఆలోచనతో మనలో ఎవరైనా తల్లిదండ్రులు మన పిల్లలు పెంచుతున్నారా? వాళ్ళు నిజంగా ధన్యులు ప్రియులు దేవుని వల్ల. వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక మెచ్యూర్ వచ్చిన తర్వాత అప్పుడు నేర్పిందాం బైబుల్ అనేది పక్కన పెడదాం. చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి వాళ్ళకి సరిగా వచ్చినా రాకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా ఎక్కడ కూర్చోబెట్టాలి? వాళ్ళని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. ప్రేమ దేవుని వల్ల దేవుని వాక్యం వినబడుతున్న చోట, దేవుని పాటలు వినబడుతున్న చోట, దేవుని పాటలు వినబడుతున్న చోట పిల్లలు కూర్చోబెట్టాలి. పిల్లలు కూర్చోబెట్టి వాళ్ళు దేవుని సన్నిధానంలో, దేవుని ఆవరణలో వాళ్ళు పెంచాలి. వాళ్ళు గొప్పగా దేవుళ్ళలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే మొట్టమొదటిగా బాలుడు నడవలసిన త్రోవలు చిన్నప్పుడే ఏం చేయాలి? వారికి నేర్పాలి అన్న ఆ బైబిల్లో ఉన్న మాట, దేవుడు చెప్పిన మాట ఎవరు తప్పుకోకూడదు. ప్రేమ దేవుడు ఎవరు తప్పుకోకూడదు. ఈమెకున్నది ఏంటంటే, ఇదిగో ఈ బాధ, ఈ ఇబ్బందులు గట్ట ఏదో పెరిగిన అంటుందని కాదు, కానీ పక్కన పెడితే దేవుని పని నిమిత్తం నాకు కుమారుడు కావాలి, అది నీకేం తెలుసులే అని చెప్పేసి భర్త ఏమనుకుంటా ఆమె అక్కడ భోజనాలు గ్రేసిన తర్వాత మందిరానికి వెళ్ళిపోయిందటండి. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన ఎలా చేస్తుందట? దుఃఖాకాంతురాలై బహుగా ఏడ్చుచు. కళ్ళంటే ఏమొస్తున్నాయట? అడుగుతున్నాను ఇక్కడ ఉన్న మీ అందరినీ ఒక్కసారి, మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు మీ కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయా? మీరు ఎందుకు చేయరండి? మేము అంటారా? హ్యాపీగా ఉన్నాయి కదా, హ్యాపీగా ఉన్నప్పుడు ఎందుకు ఆడాలి అంటారా? ఎంత హ్యాపీగా ఉన్నా మోకరించి ప్రార్థన చేసినప్పుడు, అందరి గురించి ప్రార్థన చేసేటప్పుడు నీ కళ్ళంట నీళ్లు వచ్చి తీరుతాయి. మీరు చెప్పంటారా? ఆయన చేసిన మేలుకు ఊహించుకుంటే ఆ ఊహకు కళ్ళంట నీళ్లు వేడకపోయినా దాన్ని ఏమంటారంటే ఆనంద బాష్పాలు. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా నీ కళ్ళంటే కన్నీళ్ళు వచ్చేలా ఉండాలి ప్రార్థన. కన్నీళ్ళు అంటే భారం కలిగి చేయాలి ప్రార్థన. మీరు మామూలుగా చేస్తే కళ్ళంటే నీళ్ళు రావండి, భారంతో చేస్తే వస్తాయి. ఇక్కడ ఈమె భారంతో చేస్తుంది. ఎందుకు ఏ భారంతో చేస్తుంది అంటే, ఆ పెనిన్నా తిడుతుందని కాదు, పెనిన్నా నిందలు వేస్తుందని కాదు, అయ్యా నీ పని పాడైపోతుంది, అయ్యా నీ పని పాడైపోతుంది. ఏది కుమారులు వాళ్ళు నీ పని సరిగా చేయట్లేదు, కాబట్టి నీ పని గొప్పగా జరగాలంటే ఇదిగో ఏలి దగ్గరికి నువ్వు నాకు ఇచ్చే కుమారుణ్ణి పంపాలి. నీ మందిరంలో వాడబడాలి నా కుమారుడు, మందిరములో కుమారుడు వాడబడు. కాబట్టి నాకు మగపిల్లవాడు కావాలని ప్రార్థన చేస్తుండే. అక్కడ సైన్యములకు మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలు దయచేసిన ఎడలా. ఎవరినట? మగ పిల్లవాడే కావాలని ఖచ్చితంగా కోరుతున్నాం. ఎందుకు కోరుతుందంటే దేవుని సన్నిధిలో ఎవరు కావాలి? మగవాళ్ళే కావాలి. అప్పటికి యాజకులు ఎవరంటే, లేకపోతే దేవుని యొక్క ప్రవక్త కింద ఎవరు పిలవడాలంటే అక్కడ అంటే మగపిల్లవాడంటే అక్కడ దేవుని పని గొప్పగా జరుగుతుంది. మరి ఏం చేయమంటాం? నా కోరిక ఏంటంటే, అయ్యా మగపిల్లని దయచేసింది కదా,
వాడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటిని నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె ప్రార్థన చేస్తుందట. ఆ ప్రార్థన బయటికి వెళ్ళి వినబడలేదట. కానీ ఎవరికి వినబడుతుందట? దేవుడికి వినబడుతుంది. ఓకేనా? ఏలియాకి కూడా వినబడుతుంది. ఏలియాకి ఏం వినబడుతుంది? ప్రార్థన వినబడట్లేదు, పెదాలు కదులుతుంది. కానీ ఇవి చేసే ప్రార్థన దేవుడికి వినబడుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేసే ప్రార్థన 10 మందికి వినబడాలని చెయ్యక్కర్లేదు. కానీ ఆ ప్రార్థన ఎవరు వినాలట? దేవుడు వినాలి. అంటే 10 మందికి వినబడాలని చేసే ప్రార్థన దేవుడు ఆలకించినా దానికి ప్రతిఫలం ఇవ్వడు. రహస్యమందు చూసి నీ తండ్రికి నువ్వేం చేయాలట? రహస్యముగా మొరపెట్టాలి. మరి నలుగురు చేయకుండా చెయ్యాలి. అది చేసేటప్పుడు కూడా వాళ్ళు వింటారు, వీళ్ళు వింటారు, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళు బాగా నడిపించుకుంటారు అని కాదట. చెయ్యాలి. దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రార్థన నడిపించుకుంటూ ముందుకి తీసుకెళ్ళిపోతాడు. అంటే ప్రార్థనలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి దైవావేశంతో చేసే ప్రార్థన ఒకటైతే, వేషధారంతో చేసే ప్రార్థన మరొకటి. కానీ ఇక్కడ ఆమె వేషధారంతో చేయట్లే, దైవావేశంతో చేస్తుంది ప్రార్థన. ఎవరు తెలుసు? అయ్యా, నువ్వు నాకు ఒక మగ పిల్లవాడిని దయచి, వాడు పెద్దవాడు అయిన తర్వాత వాడిని ఎక్కడ అప్పగిస్తాను? నీ సన్నిధిలో. నీ సన్నిధిలో. అంటే ఇవి కోరిక ఎలా ఉందో చెప్పండి. బాగుంది. ఎలా బాగుంది అంటే, నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. కానీ ముందులో కావాల్సింది ఎవరు? ఎందుకు మగ పిల్లవాడు కావాలంటే నీ పని జరగాలి, నీ పని చేయాలి, నీ పనికి అప్పగించేస్తాను అన్న ఒక మొక్కుబడి ఆమె చేసుకుంది. ఆమె ఆ మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన మందిరములో యాజకుడు చూశాడండి, ఏలీ చూశాడండి. చూసినప్పుడు ఏమి వినపడతలేదు, పెద్దలు కదులుతున్నాయి, అటు ఇటు ఊగుతుంది. అప్పుడు ఆ ఏలీ అనుకున్నాడట 12వ వచనంలో, యాలయనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నది అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలైందువు? నీవు ద్రాక్షరసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. అంటే ఏమంటున్నాడంటే ఆయన, నువ్వు మత్తురాలుగా ఉన్నావు, నువ్వు తోలుతున్నావు, పెద్దవారు కదులుతున్నాయి, అమ్మ అది కరెక్ట్ కాదు, అర్జెంట్గా మీకు ఎంచి వెళ్ళిపో. ఏం చేయమన్నాడు ఆయన? అమ్మాని ఎంచి నువ్వు వెళ్ళిపో. అప్పుడు ఆమె అంటున్న మాట ఏంటి చూడండి. అన్నా అది కాదు, నా ఏలువాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనా మద్యమునైనా పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అయ్యా, నేను ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నన్ను ఎంత మాత్రము కూడా నువ్వు ఏం చేయొద్దు, పనికిరాని వాడిగా ఎంచవద్దు, పనికి మాలిన దానిగా చేయవద్దు. అంటే ఆటలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడు పట్ల దేవుడిలో మన గొప్ప దేవుని విధానం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనం అడిగిన ప్రతిగా ఇస్తాడు. కానీ అడిగేది ఎలా అడుగుతున్నామో మనకి ఈమె అడుగుతుందట,
అడిగిన దాన్ని బట్టి చెప్తుంది ఏలియా గారితో ఏమనంటే అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానినై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైన మద్యమునైనను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలినదాన్ని ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణ బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచున్నానంటిని. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే అన్నా గారు అడిగారో అది దేవుడు ఏం చేస్తాడట, దయచేస్తాడు అని ఎవరు చెప్పారు? ఏలీ గారు చెప్పారు. ఆమె అది నమ్మింది. ఎందుకంటే ఆమె చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగే ఏలీ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు డైరెక్ట్ గా మీ దగ్గరికి వచ్చేసి ఆయన మీతో నువ్వు అది చేయి ఇది చేయి అని చెబితేనే చేస్తాను అని ఉన్నావు అనుకో, అది నాటకం, వేసనాలు అవుతుంది. ఎందుకంటే ఆయన ఎలాగ నీతో మాట్లాడడానికి అర్థమైంది కాబట్టి, దగ్గర రావడానికి అర్థమైంది కాబట్టి నువ్వు అది చెప్పి ఆయన వచ్చి చెప్తేనే చేస్తానని నువ్వు ఒకవేళ కంకణం కట్టు కూర్చుంటే అది జీవితంలో జరగదు. మరి ఆయన ఎలా మాట్లాడుతాడు? బైబుల్ చదివితే బైబుల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉండాలో, నువ్వేం చేయాలో, నువ్వు ఎలా బ్రతకాలో, నీ జీవితాన్ని ఎలా నువ్వు నిలబెట్టుకోవాలో ఆయన బైబుల్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే వాక్యం వింటున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, తర్వాత వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో, నువ్వు మందిరంలో ఎలా బ్రతకాలో, నువ్వు మందిరంలో నువ్వు ఏ స్థాయిలో నువ్వు ఉండాలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన మాట్లాడితే మనం ఏం చేయాలి? అవును, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆ పని చేయాలి అన్న ఒక అవగాహనలోకి రావాలి. నాతో మాట్లాడలేదు కాదు, నీతోటే మాట్లాడాడు, నాతోటే మాట్లాడాడు. అంటే నేను ఇప్పుడు ఈ వర్క్ చేయాలి, ఎలా చేయాలి? ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దేవుడు వల్ల అన్న ఏలి మాట నమ్మింది. దేవుడు ఏలీ గారి ద్వారా నాతో నమ్మిన ఆమె వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెకు చక్కటి మగ పిల్లవాడిని ఇచ్చాడు. ఇప్పుడు ఆమె కోరిక ఏమైంది? నెరవేరింది. ఆమె ఆలోచనలు ఏమయ్యాయి? సఫలమయ్యాయి. కారణం ఏంటంటే ఆమె అయ్యా నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకు చేస్తా, ఆ బిడ్డను నీ పనిలో పెంచుతా, నీ మందిరంలో పెంచుతా, నీకే సేవకుడుగా నీ పని జరగాలయ్యా. నీ పని జరగడానికి ఇదిగో నా ద్వారా నాకు ఇచ్చిన కుమారుడు నేను మళ్ళీ నీకు తిరిగి ఇస్తాను అనే దృఢమైన సంకల్పం ఆవిడలో ఉండిపోయింది. కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుడు కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితిని అనుకుని వాడికి సమూయేలు అని పేరు పెట్టు. ఎల్కాను ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి నర్పించుటకు మొక్కుబడి చెల్లించుటకును పోయిరి. అంటే దేవుడు మొత్తం మీద ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచి చక్కటి అన్న గారు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక దేవుడు ఇచ్చాడు. దేవుడు మనం అనుకున్నది ఏం చేస్తాడు? ఎప్పుడు తీరుస్తాడు? దేవుని పని నిమిత్తము మన కుటుంబంలో మన కుటుంబం అంతా వాడబడాలి. ప్రేమ దేవుడు మాట ఏదో నేను చేస్తున్నానుగా సరిపోద్ది, నా భార్య చేస్తుందిగా సరిపోద్ది కాదు. కుటుంబంలో ఉన్న వారందరూ ఏం చేయాలట? దేవుని పని చేయాలి. ప్రేమ దేవుడు మాట దేవునిలో చక్కగా ముందు కొనసాగాలి. అసలు మనం భూమి మీదకి రావడానికి కారణమే ఎందుకంటే దేవుని పని
పని చేయడానికి దేవుడు పరిచయం. ఈమె అనుకున్న మాట మొక్కుబడి ఏం చేస్తుందో తెలుసా? కిందగడ్డ అయితే అన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని తిరిగి రాక అక్కడనే ఉండనట్లుగా నేను వాడిని తీసుకుని వస్తుందని తన పెనిమిడితో చెప్పి గల్లకి ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది వచ్చినో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచియుండుము. యెహోవా తన వాక్యము స్థిరపరచునుగాక. ఏం చేశాడు ఆయన? ఆయన చెప్పిన మాటను ఏం చేశాడు ఆయన? స్థిరపరచునుగాక అని ఆమెతో ఆయను కాగా ఆమె అక్కడే ఉండి తన కుమారుడి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలు ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండి ద్రాక్షరసము తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఆమె మొక్కిన మొక్కుబడిని చూడండి ఎలా తీర్చుకుంది. ఆమె అనుకుంది నేను ఇస్తానని. మరి ఆ బాబు పుట్టిన తర్వాత తల్లి ప్రేమ ఉంటుందిగా, వదిలిపెడుతుందా తల్లి? చెప్పండి. చిన్న పిల్లవాడిని, అప్పుడే పుట్టిన ఆ కుమారుణ్ణి 6 నెలలు పెంచిన తర్వాత, పాలు విడిచే వరకు పెంచిన తర్వాత వదిలేయారండి. ఏ తల్లి ఒప్పుకుంటుంది చెప్పండి? ఏ తల్లి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. ఈరోజు పిల్లలంటే అందరికి చాలా ఇష్టపడ్డారు. ఇంకా భూమి మీదకి రాకముందే గర్భంలో ఉన్నప్పుడే తల్లి తండ్రి ఎంత ఆనందపడతారో తెలుసా పిల్లల గురించి? వాళ్ళ బంధువులు అందరికీ ఏది గొప్ప ఆనందం ఈరోజు అవే జరుగుతున్నాయి. అంతెంత ఆనందం ఉండదు. ఆ పిల్లవాడు భూమి మీదకి వస్తే ఇంకెంత ఆనందం, అది ఇంకెంత సంతోషం. అలాంటి ఆనందం ఆ రోజు అన్నక్కడ ఉండదుగా. లేక 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 పుట్టిన కుమారుడు ఇచ్చేరా అని అనుకోవాలి కదా. మనకు మొక్కుంటాం కదండి. ఏమిటి అవి? మనం ఏదైతే దేవుని మందిరంలో అన్నామో, దేవుని ఎదుట అన్నామో అవి ఏం చేయాలి? జరిగించి తీరాలి. లేకపోతే అనుకోవడమైనా మానేయాలి. దేవుడు మొక్కు నువ్వు ఇక్కడ ఉండాలంటలేదా? నువ్వు ఏది మొక్కుబడి మొక్కితే అది ఏం చేయాలట? ఎంత మాట్లాడకు, నువ్వేమి అనుకోకు. దేవుడికి మనం ఏమి అడగట్లేదు. ఏమిని కూడా అడిగాడా? అడగు. తర్వాత పిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. అయినా అనుకున్నమాట పాలు ఎప్పుడు మానేస్తే అప్పుడు తీసుకెళ్ళి అప్పగించేయాలి. అదే మాట నిలబడింది. పాలు మానేశాడు, తీసుకెళ్ళింది, అక్కడ అప్పగిస్తుంది. అప్పగించే ముందు ఏముందో చూడండి 26వ వచనంలో, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవా అక్కడనే మొక్కేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె మొక్కుబడిని ఏం చేసిందట? ఒక్కగానో ఒక కుమారుడు ఏం చేసిందట? దేవుడికి ఇచ్చేసి. మళ్ళీ పిల్లలు పుడతారా లేదా అని ఆలోచన ఏమి లేదా మీకు? నేను ఇస్తానన్నాను, ఇచ్చేయాలి. నేను మొక్కుకున్నాను, ఇచ్చేయాలి. దేవుని పనిలో నా కుమారుడు బాగా వాడబడాలి, నా కుటుంబం దేవుని పనిలో వాడబడాలి ఉన్న ఒక ఆలోచనతో ఆమె ఏం చేసిందంటే ఆమె తన కుమారుణ్ణి ఇచ్చేసిందండి. ఇచ్చేసి తిరిగి
వచ్చేసిందండి. ఇచ్చేసి తిరిగి వచ్చేసింది. వచ్చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు దేవుడి పని అంటే ఇష్టంగా చేస్తామని మనందరూ కూడా, ఉన్నా లేకపోయినా ఇది చెయ్యాలి అన్న ఆలోచనతో మనం చేస్తున్నామండి. దేవుడు విడిచిపెడతాడా? మీరు ఆలోచించండి ఒకసారి. నువ్వు చేసే పని మంచి పని, నువ్వు చేసే పని దేవుని పని, నువ్వు చేసే పని దేవుడు ఇష్టపడే పని. కాబట్టి నువ్వు చేసే ప్రతి పనికి కూడా దేవుడు ప్రతిఫలాన్ని దాచి ఉంచుతాడు. నువ్వు చేసే ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. మంచికి ప్రతిఫలం ఉంటుంది, చెడుకి కూడా ప్రతిఫలం ఉంటుంది. అంటే ఆ ప్రతిఫలం మనం సంపాదించుకోవాలంటే, ఆ మంచి ఫలాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే మంచి పనులు. ఆమె చేసింది ఏంటి? అన్నా చేసిన పని ఏంటి? ఇదిగో పెనిన్న ఎలా అంటుంది కాబట్టి నాకు కుమారుడు కావాలి, కుమారుడు కావాలి అని అనుకుంటే కుమారుడు ఇవ్వదు కదా, ఉంచేసుకుంటుంది కదా. కానీ ఆమెకి అది కాదు కావాల్సింది, నాకు నీ పని జరగాలి తండ్రి, నా కుటుంబంలో ఉన్నవారు నీ పని చేయాలి తండ్రి అన్న ఒక పట్టుదల ఆమెలో ఉంది. ఆ పట్టుదల దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె అన్నట్టుగానే కుమారుడిని అనుగ్రహించేశాడు. అడుగుతున్నా, మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కూడా మనం ఏదైతే కోరుతున్నామో ఆ కోరిక దేవునికి ఇష్టమైన కోరిక, దేవుడు మెచ్చుకునే కోరికేనా, దేవుడు ఆనందపడే కోరికేనా? ఒకసారి మీరు ఆలోచించండి. ఇల్లు లేనప్పుడు ఇల్లు అడగడంలో తప్ప ఏమి లేదు. ఎందుకంటే మనిషికి ఏమి ఉండాలి? ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలి. ఇవన్నీ దేవుడు ఇస్తానన్నాడు, ఎవరని చెప్పలే. ఎప్పుడు ఇస్తాడంటే మొదట మీరు నా నీతిని వెతకండి, అలాగే రాజ్యాన్ని ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ ఇస్తానన్న ఆయన ఇవ్వకమాండు ఇస్తాడు. అంటే నువ్వు చేయవలసిన పని, మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అన్న ఏం చేసిందట? ఆయన నీతిని వెతికింది, ఆయన రాజ్యాన్ని. కాబట్టి దేవుడు ఏం చేసింది తెలుసా? ఆమె కుమారుని తెచ్చి ఇచ్చేస్తే, తను ఇచ్చావు కదా ఫోన్ వదిలేదు. ఆయన మరిచిపోయే దేవుడైతే దానికి ప్రతిఫలం ఏమి ఇచ్చాడు తెలుసా? చూద్దాం. అది 2వ అధ్యాయం 20 వచనం. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానములకు ప్రతిగా యెహోవా నీకు సంతానము ఇచ్చునుగాక అని ఏలి ఎల్కానును అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా అన్నాను దర్శింపగా, దేవుడు మనకు మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేశాడట? ఏ పని చేసింది ఆమె? ఇంతకి దేవుడి పని చేసింది. దేవుడి పని అంటే ఏం చేస్తుంది? దేవుని పనికి తన కుమారుణ్ణి ప్రతిష్ఠించేసింది. ఏం ఆనందం అండి ఆమెకు, ఏమి సంతోషం. ఒక్కగానో కుర్రాన్ని ఇచ్చేసిందండి. దేవుడు దానికి ప్రతిగా ఏం చేశాడట? ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడవు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను. ఇప్పుడు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచున్నదేమో సమూయేలు. ఇప్పుడు ఈ తల్లి దగ్గర ఉన్నది ఎంతమంది అంటే 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. పెనిన్న పరిస్థితి ఏమో చెప్పండి. పెనిన్న పరిస్థితి ఎలా ఉంటుంది? నిందలేసింది కదా, అవమానాలతో చాలా అవమానాలు చేసేసింది కదా. నోరు మూసుకునే దేవుడు చేసేసాడు. కాబట్టి మన కోరిక సిద్ధింప చేయాలైనా, మన ఆలోచనలు నెరవేరాలైనా, సఫలం చెయ్యాలన్నా దేవుడే. మనుష్యుడు వల్లేమి కూడా కాదు. మనుష్యుడు నాకు ఇది కావాలి అని అంటే, ఆ జరగాలంటే దేవుడు చేస్తే జరుగుతుంది. మరి ఇంక చాలా జరుగుతున్నాయి అంటే ఆయన పక్కన పెడతాం, వాటిని కూడా కాదు. నేను అనేది కేవలం క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను.
దీన్ని వేరే ట్రాక్లో తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే బయట చాలా ఉంటాయి మనకంటే గొప్ప వాళ్ళు, అంటే లోకంలో గొప్ప వాళ్ళు చాలా మంది ఉంటారండి. ధనం సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, బిల్డింగ్ కట్టే వాళ్ళు ఉండొచ్చు, చాలా బంగారం కొనుక్కునే వాళ్ళు ఉండొచ్చు, చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది కేవలం ఇది ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని తిరుగుతాం కదా, మందిరానికి సువార్త ప్రకటించడానికి బయట ఎక్కడికి వెళ్తుంటాం కదా. ఇది ఎవరైతే ప్రకటిస్తున్నారో, దీని ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే దీని మీద విశ్వాసం ఉంచారో వారి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారో, మీరు ఎలా ఉంటారంటే మీ కోరిక ప్రతీది నెరవేరాలి, మీ ఆలోచన ప్రతీది సఫలం కావాలి. అవన్నీ కావాలంటే నువ్వు దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి. నీ కోరిక తీరుతుంది గ్యారంటీగా. నువ్వు అనుకున్న ప్రతీది జరుగుతుంది. జరిగేది కూడా దేవుని నామానికి మహిమకరంగా జరుగుతుంది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి, వచ్చేవారు మాట్లాడుకుందాము. కానీ ఈ వారంలో దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, నీకు చాలా కోరికలు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇల్లు కట్టుకునే విషయం కావచ్చు, స్థలం కొనుక్కునే విషయం కావచ్చు, పిల్లల జాబుల విషయం కావచ్చు, పిల్లల్ని బాగా చదివించుకునే విషయం కావచ్చు, పిల్లలకి బాగా ఉద్యోగాలు కావాలని కోరికలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ నెరవేరుతాయి. ఏం చేస్తే? దేవుని పని నువ్వు చేస్తే ఆయన మన పని చేస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి ప్రేమ దేవుని వలన ఈరోజు ఇక్కడున్న మీ అందరూ ఉంటాయిగా, కుటుంబాల్లో ఉండవని చెప్పండి. మీకు కోరికలు లేవా? ఉన్నాయి కదా. మరి ఆ కోరికను బట్టి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా దేవుని పనుల ముందుకి కొనసాగాలి, ప్రార్థన చేయాలి, సంఘం గురించి ప్రార్థన చేయాలి. ఇంకా బాగా చెప్తారండి, ఒక పాయింట్ బాగా ఆలోచించండి. మీరు అనుకున్నది నెరవేరాలంటే ఒక్క మాట మళ్ళీ చెప్తారు, మీరు ఇసుకోనంటే చెప్పనా, 3 గంటలకు లేచి ఏం చేయాలి? చేయాలి. ఒకసారి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ కోరికలు ఏంటో మీకు తెలుసు. ఈ కోరిక మరొకరికి చెప్పకండి. మీరు ఎవరు చెప్పండి? డైరెక్ట్ గా దేవుడు చెప్పండి. ఎప్పుడు చెప్పండి? తెల్లవారుజాము లేచి 3 గంటలకి ప్రారంభించండి. ఆ టైం లేగుతామండి, ఆ టైం మత్తుగా నిలబడుతుందండి. మత్తుగా పడుకుంటామంటే మత్తుగా పడుకుంటామంటే ఆ టైం లేవలేవండి. ఒక మాట ఉంటాను వినండి, దేవుడు చెప్పిన మాట. నువ్వు ప్రార్థన చేయడానికి నీ నిద్రను కూడా ఏం చేయాలి? ఏమండి అలా ఎవరైనా లేవండి పైకి. ఇప్పుడు ఏమని చెప్పట్లేదు, తెల్లగడ్డ 3 గంటలు లేచి ప్రార్థన చేయండి, దేవుడు మీ కోరికలు తీరుస్తాడు. ఇక నిలబడి సాక్షి చెప్పండి, అనేక మంది ప్రార్థన చేస్తాడు. చేయరా? మరి ఆ సాక్షి నువ్వే ఎంత బాగుంటుంది చెప్పండి. అంతేగా మీరు ఎంత బాగుంటుంది. అంటే మీరు ప్రార్థన చేసేప్పుడు 3 గంటలు లేచి దేవుడు మా భక్తి గొప్ప కార్యము చేశాడు అని చెప్పే సాక్షిగా మీరు ఉండాలి. ఇక్కడ ఎవరు ఉంటారో చూస్తాను, ఎవరు ముందు లేచి చెప్తారో చూస్తాను. అంటే ముందు ఏం చేయాలి? మీరు లేచి 3 గంటలు ప్రార్థన చేయండి. మీరు అరగంట చేస్తారా, పావుగంట చేస్తారా, గంట చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, మీ ఇష్టం. కానీ ఏం చేయాలి? 3 గంటలు లేచి ప్రార్థన చేయండి. అనేకుల గురించి ప్రార్థన చేయండి. పసిపిల్లల కొరకు, యవ్వనస్తుల కొరకు, నడి వయసులో ఉన్న వారి కొరకు, వృద్ధుల కొరకు, దేశ ప్రజల కొరకు, అందరి గురించి ప్రార్థన చేయండి. 10 నిమిషాలు వస్తుందా, 20 నిమిషాలు వస్తుందా, మీ ఇష్టం. కానీ 3 గంటలు లేచి ప్రార్థన చేసి మళ్ళీ పడుకోండి. లేవడం పడిగంటలే కానీ 3 గంటలు లేవండి. మీ కోరికలు దేవుడు సిద్ధింపచేస్తాడు, మీ యొక్క ఆలోచనలు దేవుడు సఫలం చేస్తాడు. అట్టిగా మీ కుటుంబంలో ఉన్న ప్రతి కోరికలు దేవుడు తీర్చాలని, అన్నా కోరికను తీర్చి దేవుడు మన అన్నాకు 3 మగపిల్లల్ని 2 ఆడపిల్లల్ని దయచేసినట్లుగా దేవుడు మీ కుటుంబాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేసుగాక. ఆమేన్. తల వచ్చి ప్రార్థించండి. ప్రార్థన. పరలోకముందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు దేవా. ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే నాయన, మా జీవితాల్లో మేము ఏదైతే అడుగుతుంటామో, మేము ఏదైతే కావాలనుకుంటామో మరి అది మా పట్ల, మా కుటుంబం నెరవేరాలంటే తండ్రి మీరు నాయన ఆ పని చేయాలి తండ్రి. మరి మీరు పని చేయాలంటే మీకు నచ్చిన విధంగా, మీరు మెచ్చుకునే విధంగా మా బ్రతుకులు
ఉండాలి తండ్రి. కాబట్టి నాయన ఇదిగో అన్న ప్రార్థించిందయ్యా, ఆ బిడ్డ నాయన నువ్వు ఇచ్చిన తర్వాత బిడ్డ నీకే ఇస్తాను తండ్రి. మరి ఆ బిడ్డ నాయన మీరు ఆ బిడ్డ కోరిక తీర్చారు. ఆ బిడ్డ నాయన తెచ్చిన ఆయన బిడ్డ నీకు అప్పగించింది తండ్రి. మళ్ళీ 5 బిడ్డల వారి ఆ బిడ్డకి అనుగ్రహించారు. మీకు వందనములు, మీకే స్థితులు స్తోత్రములు. మన ఈ రోజు ఇక్కడ బిడ్డలు కూడా తండ్రి నీ మీద ఆధారపడి ఉన్నారు తండ్రి, నీ మీద నమ్మకం ఉంచుకున్నారు తండ్రి, నీవే గొప్పవాడు అని నమ్మి ఇక్కడికి వచ్చి ఉన్నారు తండ్రి. వచ్చి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కోరిక యావత్తులు శుద్ధింప చేసి వారి ఉద్దేశములను సఫలము చేయండి. వాక్యం దుష్టుడు తిప్పుకోకుండా హృదయాన్ని భద్రత చేసుకున్న భాగ్యం ప్రతి ఒక్కరికి దయచి మా పట్టుదల రాలే యేసుక్రీస్తు వరకు నీ నామముని ప్రార్థన మనలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.